హైదరాబాద్. పార్టీ ప్రభుత్వ పదవుల్లో బడుగులకు ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం పాటించినందున కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను బీసీ నాయకులు అభినందించారు. అలాగే బీసీలకు ప్రాధాన్యత గల శాఖలు సమాచార కమిషనర్లుగా అవకాశం కల్పించాలని బీసీ నాయకులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కులగణన చేయడంతో పాటు ఆ కులగణన ఫలాలు బీసీలకు అందాలంటే జనాభా దామాషి ప్రకారం పదవుల్లో, పార్టీ పదవుల్లో కానీ అధికార పదవుల్లో కానీ ఇవాళ సమన్యాయం దక్కాలి, సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి వారు అధిష్టానాన్ని గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని ఒప్పించి ఈరోజు పీసీసీ కమిటీలో అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ, అదేవిధంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ కానీ, అదేవిధంగా ఆ కమిటీలో ప్రకటించినటువంటి మే 29వ తేదీన ప్రకటించినటువంటి కమిటీల్లో 70% పదవులు, అత్యంత కీలకమైనటువంటి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు ఇవాళ ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 4 కూడా ఒక్కటి కూడా ఇతర కులాలకు చెందకుండా కేవలం బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నిన్నగాక మొన్న ప్రకటించినటువంటి పీసీసీ ప్రధాన కార్యదర్శులు కానీ, పీసీసీ ఉపాధ్యక్షులు కానీ దాదాపు పీసీసీ పదవుల్లో 69 మంది పీసీసీ జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తే అందులో 28 మంది జనరల్ సెక్రటరీగా బీసీలకు అవకాశం వచ్చింది. ఇది గాంధీ భవన్ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒకేసారి పీసీసీ జనరల్ సెక్రటరీగా 28 మందికి అవకాశం రావడం ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అదేవిధంగా పీసీసీ ఉపాధ్యక్షుల్లో ఇలా దాదాపు 70% ఉపాధ్యక్షులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇలా రావడం జరిగింది.